పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. అయోధ్య రామ మందిరం విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరును బండి సంజయ్ తప్పుపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొన్నంకైనా తనకైనా అమ్మ అంటే అమ్మేనని, అమ్మని అనేంత సంస్కారహీనుణ్ణి తాను కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అభివృద్ధి మాట్లాడినా నేను సవాల్ చేస్తున్నా, మళ్ళా సవాల్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా. మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముని గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా. మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి, ఎమ్మెల్యే అన్ని బంద్ చేసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా అని చెప్పండి. నేను సిద్ధంగా, రాజకీయం ముఖ్యం కాదు నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంకోని అవమానపరచే కాబట్టి. రాజకీయాల్లో పొలైట్నెస్ ఉండాలి, సంస్కారం ఉండాలి, ఆరోపణ సంస్కారం ఉండాలి. ఇవాళ ఇక్కడ 6 గ్యారెంటీల గురించి ప్రజల గురించి చైతన్యపరుస్తున్నా అని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒకటి లేనిపోయింది సృష్టించి ఇవాళ అక్కడక్కడ మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ పాపం చేస్తాం అక్క మేము? వాళ్ళమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వని క్షమించం. వాళ్ళమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని, వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని గిట్ల రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.